నేను ఆశ. రైట్, ఈ రోజు హిడెన్ ఫైల్స్ లో ఫస్ట్ ఇష్యూ ఏంటో చూద్దాం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అందుకు పేద ధనిక అనే తేడా లేదు. అంతేకాదు ఏ మంత్రిలో ఎమ్మెల్యేనో కానక్కర్లేదు కూడా. ఇంటర్ చదివే చిన్న కుర్రాడైనా సరే తనకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై కూడా ఉంటుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన స్టూడెంట్ సూసైడ్ ఇన్సిడెంటే ఇందుకు ఎగ్జాంపుల్. మీరే చూడండి ఒకసారి. ఈ ఏడుపుకు కారణం, ఈ ఆక్రందనకు రీజన్, ఈ నిరసన ఎందుకు చేస్తున్నారంటే ఏం జరిగింది? వీళ్ళంతా ఒక లెక్చరర్ ని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు ఎందుకని? ఉపాధ్యాయురాలు శిరీష అనే ఒక మేడము ఆ పిల్లగాని పైన ఈర్ష పెట్టుకుని ఆ మేడం కించపరచడం వల్ల బాధ తట్టుకోలేకనే ఆ దేశానికి అందించాల్సిన ఒక యువ కిషోరం కోల్పోవడం జరిగింది. 434 మార్కులు సాధించి ఈ రోజు విద్యార్థి లేని లోటును, వాళ్ళ తల్లిదండ్రుల లోటును ఎవరు తీర్చలేదు. ఇలాంటి ద్రోహం ఎవరికి జరగకూడదు. ఎలాంటి స్టూడెంట్స్ నాలాగా సఫర్ అవ్వద్దు అని, నా చావు వల్ల నలుగురు పిల్లలు బాగుపడతారన్న ఉద్దేశంతో వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ కుర్రాడి పేరు తరుణ్. ఇతడు జోగులాంబ గద్వాల జిల్లాలోని కొత్తపల్లికి చెందినవాడు. జిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి సెకండ్ ర్యాంక్ లో నిలిచాడు. అయితే కాలేజ్ లెక్చరర్ శిరీష తనను అవమానించారని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బాబుని బైపీసీ క్లాస్లో ఆమె క్లాస్ అది కాకపోయినా సరే బైపీసీ క్లాస్లో ఆ బాబుని అవమానించి మరి చెంపదెబ్బ కొట్టడం వల్ల ఆ బాబు అవమానం తట్టుకోలేక ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తరుణ్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంతకీ తరుణ్ రాసిన ఈ నోట్లో ఏముందో చూస్తే, నాకు ఒకే ఒక్క మార్కు తేడాలో ఫస్ట్ ర్యాంక్ మిస్ అయ్యింది. ఈ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆ మార్గం వల్ల నేను తీవ్రంగా బాధపడ్డాను. అందరి ముందు నన్ను నిరుత్సాహపరచడం మాత్రమే కాదు, నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. మీరు మాట్లాడుతున్న విధానం వల్ల నా పరువు పోతోందని చెప్పినా కూడా ఆమె వినలేదు. నువ్వేమీ మంత్రి కొడుకువు కావు, విఐపివి అంతకన్నా కాదంటూ మరింతగా అవమానించారు. తనను మేడం చెంపదెబ్బ కూడా కొట్టారని తన నోట్లో రాసుకొచ్చాడు తరుణ్. నాలాంటి పేదలకు గౌరవ మర్యాదలు పొందే అర్హత లేదా అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్టు తన లేఖలో వివరించాడు తరుణ్. రెండో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ని బేసిక్ గా మెచ్చుకోవచ్చు. 1-2 మార్కుల తేడా పెద్ద విషయమేమీ కాదు. కానీ ఆ మాజం ఎందుకలా చేశారు? తరుణ్ అన్నట్టు ఆమెకు పేదలంటే చిన్నచూప? అసలేంటి ఆమె ధోరణి? పిల్లల మనోభావాలతో పాటు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్లతో ఈ సమాజానికి ఎలాంటి పని లేదు. కాబట్టి ఆమెను పర్మనెంట్ గా ఉద్యోగంలోంచి తీసేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల వారు. పూర్తి వివరాలు రాబట్టాక చర్యలుంటాయని అంటున్నారు పోలీసులు.